నమస్కారం సార్. నా పేరు ధనవత్ శివ. మా అమ్మ నాన్న పేరు నాన్న బాల్ సింగ్, అమ్మ పూలాబాయి. మేము 10 మంది సంతానం మా అమ్మ నాన్నకి. అందులో నేను చిన్నవాడిని. చిన్నప్పుడే డబ్బులు లేక నన్ను వదిలేస్తే మా అక్క కూలి పనులు చేసి నన్ను ఆ కూలి పనులు వచ్చే డబ్బులతో పెంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో వాళ్ళ రుణం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది సార్. అలానే ఎడ్యుకేషన్ వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది 10th క్లాస్ వరకు. ఇంటర్ స్నేహ కాలేజ్ రామాయంపేట్. తర్వాత అప్పుడు మా నాన్న చనిపోవడంతో ఇక అప్పుడే మ్యారేజ్ చేసేస్తామంటే నాతోటి కాదు అని చిన్నప్పటి నుంచి నాకు వివేకానంద ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నేను ఆ బుక్కులు చదువుతూ ఆ ఇల్లు వదిలేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. ఒక అనాథాశ్రమంలో పెరిగాను. రామకృష్ణ సేవా సమితి హైదరాబాద్లో ఉంది సార్, మల్కాజ్గిరిలో. డాక్టర్ శర్మ సార్ అది దాన్ని ఫౌండర్ సార్. సో అతని దగ్గర మేము చదువుకున్నాం. అంటే దాతల సహకారం. మేము ప్రతి సండే దాతల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఒక 100, 200, 500, 5000 క్వార్టర్లీ దాతలు ఉండే, ఇయర్లీ వాళ్ళు ఉండే, మంత్లీ వాళ్ళు ఇచ్చేవారు ఉండే. అక్కడనే నేను 3 years అక్కడే చదివాను. అక్కడ నుంచి నేను సిటీ కాలేజ్ హైదరాబాద్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను ఉస్మానియా క్యాంపస్ అక్కడ బాటనీ చేశాను. తర్వాత నేను కొన్నాళ్ళు చెట్లు పొలాలు మళ్ళీ ప్రకృతి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మలపాలనే ఉద్దేశంతో బ్యాక్ టు విలేజెస్కి వచ్చేసాను. చాలా ఇబ్బందిగానే ఉండే, వాళ్ళు నన్ను ముందుకు వెళ్ళనివ్వలేరు ఆ టైంలో. సో మెల్లమెల్ల బయటకు వచ్చాను. తర్వాత చాలా ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూస్ అవుతుండే. అక్కడ MGMCRలో నేను జాబ్ చేశాను స్పెషల్ ఆఫీసర్గా బీహార్లో. అక్కడ చేసి తర్వాత తెలంగాణకు వచ్చి ప్రోగ్రామ్ ఆఫీసర్గా అలా జాయిన్ అయ్యాను. తర్వాత అలానే అదే టైంలో ఇంకా ఏదో చేయాలి కొత్తగా అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ రిజైన్ చేసి మళ్ళీ బ్యాక్ విలేజ్కి వచ్చేసాను. నా ప్యాషన్ ప్రొఫెషన్ ఒకటే అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకో PG స్టార్ట్ చేశాను. నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అని గవర్నమెంట్ కాలేజ్ కామారెడ్డిలో చేశాను, తెలంగాణ యూనివర్సిటీ. సో అక్కడ చేస్తున్నప్పుడే తప్పనిసరి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని ప్రెషర్ ఎక్కువైంది. అంటే మా అన్న కొడుకులకి అయింది, కొడుకులకి అయింది. చాలామంది ప్రెషర్ పెట్టడంతో సరే జాబ్ చేస్తా అనే ఉద్దేశంతో జస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్లో. అప్పుడు నాకు 32,000 శాలరీ ఉండే, స్టార్టింగ్ శాలరీ. సో అక్కడ జాయిన్ అయ్యాను ప్రోగ్రామ్ ఆఫీసర్గా. ఒక 6 జిల్లాలకు నేను స్పెషల్ ఆఫీసర్గా చేశాను. యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అక్కడ కనెక్ట్ చేశాను. డిఫరెంట్ స్టేట్కి నేను వెళ్ళాను. సో అక్కడ జర్నీ బాగానే పూర్తి ప్రకృతిలో బాగానే ఉండే. సో అప్పుడే మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ రావడం, ఒక అమ్మాయికి అమ్మ నాన్నలు ఎవరు లేరంటే నేను ఒకసారి చూద్దామని హైదరాబాద్లోనే జస్ట్ 1 day హాలిడే తీసుకుని వాళ్ళని కలవడం ఒక 3 hours. తర్వాత మ్యారేజ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో మా అన్న వాళ్ళకి చెప్పాను. నాన్న లేరు, చనిపోయారు. సో అన్న వాళ్ళు అక్క వాళ్ళు వెళ్ళేసి బావ వాళ్ళు వెళ్ళేసి రైట్ అమ్మ నాన్న లేరు అంటున్నావు కదా, ఇంకా మంచిది నీకు సపోర్ట్ చేస్తుంది. సో ఆమెకు కూడా ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాం, ఈమెకు లైఫ్ ఇస్తే బాగుంటుంది కానీ ఉద్దేశంతో సరే ఆమెను చేసుకొని అన్నారు. చాలా మా ఇంకో అన్న ఉన్నారు, ఇప్పుడు చనిపోయారు 2 years బ్యాక్. ఆ అన్న అయితే దాదాపు 3 కోట్ల ఆఫర్ తీసుకొచ్చాను, నీకు కట్నం ఇస్తున్నారు, దయచేసి చేసుకొని లైఫ్ సెట్ అవుతుంది. నేను ఒక పర్పస్ కోసం ఇచ్చాను. సో నాకంటూ ఒక పేజీ తప్పనిసరి ఉండాలి. నేను వెళ్ళేటప్పుడు కూడా బతికి ఉండాలి. నేను చనిపోయిన తర్వాత మా నాన్న చనిపోతే కూడా ఎవరు తెలియదు సార్, మా చుట్టాలతో తప్ప ఎవరికి తెలియదు. సో నా లైఫ్ అలా ఉండొద్దు. మా తాత ముఖం నేను ఇప్పుడు కూడా చూడలే, నా పెద్దనాన్న ఎలా ఉన్నారో కూడా నాకు తెలియదు, పెద్దమ్మ ఎలా ఉన్నదో కూడా తెలియదు. నా లైఫ్ పర్పస్ అది కాదు, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పాను. సో లాస్ట్లో నాకు ఈ అమ్మాయి అయితే కరెక్ట్ అనే ఉద్దేశంతో అమ్మ నాన్న లేని అమ్మాయిని ఓకే అని చెప్పేశాను. ఇంకా అమ్మాయిని మా ఇంటి దగ్గర తీసుకొచ్చారు. సో 10 daysలోనే మ్యారేజ్ అయిపోయింది. సో సోషల్ మీడియా త్రూ చాలామంది వచ్చారు, కమిషనర్లు వచ్చారు, MLCలు వచ్చారు, చాలామంది వచ్చి చాలా గ్రాండ్ అయింది. సో అదే జాబ్ కంటిన్యూ చేస్తుంటే దుబాయ్ కింగ్ వాళ్ళ టీం ఆర్బీ ట్రస్ట్ వాళ్ళు వచ్చి 3 గ్రామాలు అడాప్ట్ చేసుకుంటామని చాలా రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళతో కూడా సరే అనే ఉద్దేశంతో అది ఇది 2 కలిపి చేశాను. సో పూర్తిగా అక్కడ రిజైన్ చేసి ఇక్కడ రామంటే సరేలే వచ్చేసాను. నేను ITC కోహినూర్లో 1 day ప్రోగ్రామ్ చేశారు. ఒక దాదాపు 3 days అయింది ప్రోగ్రామ్. దుబాయ్ కింగ్ వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ నుంచి పిల్లలు కూడా మోడలింగ్ చేశారు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా హైలో వెళ్ళిపోయింది. సో అక్కడ ఏదో కన్ఫ్యూజన్ అయి ఉండి వాళ్ళు ఫాలో ప్రాపర్ చేయలేరా, మరి ఫండింగ్ అయిపోయిందో తెలియదు. సో పూర్తిగా అక్కడ వెళ్ళిపోయాను. జస్ట్ 2-3 daysలో 2 CR ఖర్చు పెట్టారు అక్కడ. సో అక్కడ కూడా ఎందుకో నాకు చాలా దెబ్బలు తగిలినాయి. నాకు వద్దు, మ్యారేజ్ కూడా అయింది కదా అని మళ్ళీ విలేజ్కి వచ్చాను. ఇక్కడనే ఏదో చేయాలి, ఏదో విలేజ్లోనే ఉంటుంది. ఒక కమిషనర్
ఆమె తీసుకొచ్చి నోట్లో పెట్టింది నన్ను, అక్కడ ఆమెనే తినిపించింది. నాకు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా కాలేదు, మొత్తం ఇలా నలుగురు ఎత్తుకుపోయారు నన్ను. ఒక రూమ్ ఇచ్చేసారు, అన్నీ పూర్తిగా బెడ్ అవన్నీ ఇచ్చేసారు. మా ఇంట్లో రాలేరు, మా సార్ వాళ్ళు రాలేరు, నాకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా రాలేరు. 7 అన్నదమ్ములు ఒక్కరు రాలేరు, మా అన్న వాళ్ళు ఎవరు, అక్క వాళ్ళు రాలేదు, ఎవరు రాలే. సో వాళ్ళ దగ్గరనే ఉండి ఒక 10 days తర్వాత రిలాక్స్ అయిన తర్వాత, రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. సో అప్పుడు డిసైడ్ అయ్యాను, అసలు పర్పస్ ఇది కాదు. ఎవరో మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేరు, నేను చేయాల్సింది కూడా మా ఇంట్లో వాళ్ళ కోసం కాదు. నేను వెళ్తూ 10 మందికి నాలాగా బతికేలాగా నేను చనిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు గాంధీ ఎవరో తెలియదు, మా తాత కాదు, ఎవరి తాత కాదు, వాళ్ళు ఎందుకు గుర్తుండిపోయారు? అంబేద్కర్ ఎందుకు గుర్తుండిపోయారు? స్వామి వివేకానంద ఎందుకు ఉన్నారు? మదర్ తెరెసా ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు, ఆమె ఎందుకు అసలు ఆమె తరాల వరకు ఎందుకు గుర్తుండిపోయింది? శివలాల్ మహారాజ్ మాకు మా బంజారాల ఆరాధ్య దేవుడు, ఆయన కూడా మనిషే కదా, మరి ఆయన ఎందుకు దేవుడు అయ్యాడు? ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఎందుకు ఉన్నారు? మా నాన్న ఎందుకు లేరనే ఉద్దేశంతో నేను ఇదే జర్నీలో కంటిన్యూ అదే స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ నేను 2012 నుంచి నేను అనాథాశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమాలకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. ప్రతి సాటర్డే నా డిగ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, మా సీనియర్స్ వాళ్ళతో కలిసి నేను జర్నీ చేశాను. 3 years 2012 నుంచి స్టార్ట్ చేశాను. సో అనాథాశ్రమంకి ప్రతి సాటర్డే మనిషి 20 రూపాయలు 50 రూపాయలు వేసుకోవడం, ఒక టీమ్గా వెళ్ళిపోవడం, అలా చేస్తూ 2017లో నాకు పీజీ కంప్లీట్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో. సో తర్వాత ఇంకా నేను చేయాల్సింది హైదరాబాద్ టౌన్ సిటీలో కాదు, అసలు రూరల్ ఏరియాస్లో వెళ్ళాలి. నీడీ ఎక్కడ ఉంటారు, ఇక్కడ బ్లాంకెట్స్ ఇచ్చేవాళ్ళం, ఇచ్చేస్తుంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇంకోవారు వస్తే వాళ్ళని అమ్మేసి ఇంకో కొత్త తీసుకునేవాళ్ళు. అలా చాలా ఇష్యూస్ జరిగాయి. అనాథాశ్రమంలో వెళ్ళేవాళ్ళం, వాళ్ళంతా తీసుకొని గ్రాసరీ తీసుకునేవాళ్ళు, మళ్ళీ ఎవరు వస్తే వాళ్ళ దగ్గర కూడా గ్రాసరీ అడిగేవాళ్ళు, ఫీజు తీసుకునేవాళ్ళు, మళ్ళీ ఫీజు అడిగేవాళ్ళు. సో కావాల్సింది ఇక్కడే కాదు, మిరాకిల్స్ గ్రామాల్లో ఉంటారు. ప్రతి ఒక్క పిల్లాల్లో ఒక తెలియని ఒకటి టాలెంట్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు, అంటే చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు? సో ఆ ప్లాట్ఫామ్ని ఇక్కడ క్రియేట్ చేశాను నేను. అక్కడ కొన్ని విలేజ్లు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళకు రోడ్లు లేవు, వాళ్ళకు కేస్ స్టడీ రాసి వాళ్ళకు చేసే రోడ్డు కూడా పడిపోయాయి కొన్ని. అలానే పిల్లలు ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. 10th class పిల్లలు వాళ్ళు టైంకి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ మీద ఆర్టికల్ రాస్తే వేరే కంట్రీ నుంచి అని ఎవరు కూడా ఇప్పటివరకు తెలియదు పాపం. ఆయన నన్ను సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు పంపించారు. సో నాకు సోషల్ మీడియా ద్వారానే ఇంతగా అవుతుంది, నేను పూర్తిగా ఉంటే ఇంకెంత అవుతుంది ఉద్దేశంతో పూర్తిగా విలేజ్లో నేను ఉండిపోవాల్సి వచ్చింది. ఆవులు పెంచడం కావచ్చు, ఆపరేషన్ చేయించడం కావచ్చు, పిల్లలకు ఎక్కడ పెడితే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాపర్గా అవుతుంది. ఎవరైతే నీడి ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ రాష్ట్రం కావచ్చు, ఏ జిల్లా వాళ్ళు కావచ్చు, ఏ వేరే దేశమైనా కావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ప్రకృతి నాకు కావాల్సిన టైంలో కావాల్సింది ఇచ్చేస్తుందని అప్పుడు డిసైడ్ అయిపోయాను. చాలామందిని నేను ఫారిన్కి పంపించాను, ఐఐటీలను చేయించాను, బీటెక్ స్టూడెంట్స్ ఫీజు లేకుండా వాళ్ళకి పే చేశాను, ఎంబీబీఎస్ వాళ్ళని ఫీజు పే చేయించాను. అంటే ఫండింగ్ ద్వారా అదే ఆర్టికల్స్ రాసి ఒక ఊరు మొత్తం ఒక 2-3 రోజుల్లోనే అక్కడ తాండాకి వెళ్ళడానికి, ఆ తాండా కూడా ఉందని ఆ విలేజ్ వాళ్ళకి తెలియదు, ఆ తాండాకి రోడ్లు కూడా వేయించాను. సో అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయాయి, చాలా నేను ఊహించనన్నీ జరిగిపోయాయి. ఆపరేషన్స్ చేయడం, కంటి ఆపరేషన్ చేయించడం, మళ్ళీ ఫ్రీగా అద్దాలు ఇచ్చడం, అంటే పిల్లలకి అక్కడ జనాలకు ఏం అవసరం ఉందో అది ఏం అవసరం ఉందో ఆటోమేటిక్గా అయిపోయేది. సో నేను కంటాక్ట్స్ వాడేవాడిని, లయన్స్ క్లబ్ చైర్మన్ సెక్రటరీగా చేశాను, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ లియో మల్టిపుల్ చాలా చేశాను. సో వాళ్ళన్ని కంటాక్ట్స్ వాడి నేను చాలా విపరీతంగా గ్రామాల్లో చేశాను. రూట్ నుంచి నాకు అసలు ఒక్క డబ్బు కూడా ఎవరి దగ్గర ఆశించకుండా, ఓన్లీ నన్ను ఏంటంటే నేను ఉపాధి హామీ చేయడం, నా సొంత ఒక 1 ఎకరం, ఒక 1.5 ఎకరం దాంట్లో నేను తిండి ఎలానే వచ్చేస్తుంది. ఇలానే చేస్తూ వెళ్తుంటే నా ఫ్రెండ్స్ ఒక టీం హైదరాబాద్ టీం ఉండే. సో వాళ్ళ త్రూ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ గ్లోబల్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు వెంకయ్యనాయుడు సార్ గారికి కూడా ఇచ్చారంట. సో అది సెర్చ్ చేసి ఇది కూడా బాగానే ఉంది కదా, నీకు ఒక డాక్టరేట్ ఉంటే కూడా బాగుంటుంది, వాళ్ళే అవకాశం ఇస్తారు కదా, వెళ్ళి ట్రై చేయండి. సరేలే వెళ్ళి గ్లోబల్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వాళ్ళ ద్వారా గౌరవ డాక్టరేట్ తీసుకున్నాను. నేను దాని మీద రీసెర్చ్ ఏం చేయలేను, నేను చేసిన పనులన్నీ మెచ్చి వాళ్ళు ఇచ్చారు. నేను ఎన్జిఓ చేయడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి సార్. నేను ఉన్న వాతావరణమే నాకు మార్చింది. ముఖ్యంగా
గ్రామాల్లో అసలు అభివృద్ధి చెందాల్సినది కూడా గ్రామాల్లోనే ఉంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం అభివృద్ధి చెందే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నా సొంతంగా ఒక అనాథాశ్రమంలో పెరగడం, అక్కడ నాకు దాతలు చదివించడం, నేను చదువుకుంటా అంటే కూడా మా ఇంట్లో వాళ్ళు చదివిపోతే పక్క బయట వాళ్ళు చదివించడం, అలాంటివి చూసి నేను స్వయంగా అనిపించింది. నేనే సొంతంగా ఎన్జిఓ ఎందుకు పెట్టకూడదు, నా చదువులాగా ఎవరు చదువు ఆగకూడదు. చాలామంది ఐఏఎస్ కావాలని ఉంటుంది, ఐపీఎస్ కావాలని ఉంటుంది, డాక్టర్ కావాలని ఉంటుంది, యాక్టర్ కావాలని ఉంటుంది. వాళ్ళ కళగానే మిగిలిపోతుంది. వాళ్ళను నేనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక దాతలతో నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా సంస్థ ఒక సానిక్ష ఫౌండేషన్ అని మన ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్తో గ్రామాల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళనే మార్పు తీసుకురావాలి. చాలామందిని జ్ఞానోదయం చేయాలి. చిన్న ఏజ్లో 16-17 సంవత్సరాల్లోనే పెళ్ళిళ్ళు అయిపోవడం, చిన్న ఏజ్లోనే ప్రెషర్ ఎక్కువ చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. ఈవెన్ నా క్లాస్మేట్ అబ్బాయిలు కూడా, నా క్లాస్మేట్ వాళ్ళ కూతురు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎందుకు జరుగుతుంది? నేను ఎందుకు ఆపకూడదు? నేను ఒక్కరిగా వెళ్తే నేను ఏం చేయలేను. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక సంస్థ, ఒక ఎన్జిఓ ద్వారా వెళ్తే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే నేను ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. నేను ఒక్కరిగా వెళ్తే కొంతవరకు వెళ్ళి నేను ఆగిపోతాను. ఒక టీమ్గా వెళ్తే, ఒక సంస్థగా వెళ్తే ఇంకా ఎక్కువ దూరం, ఎంత దూరం వెళ్ళినా కానీ నాకు అలసట అనే ఉండదు అనే ఉద్దేశంతో నేను ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, అంటే దాదాపు 70-80 ప్లస్ ఏజ్ వాళ్ళకు వాళ్ళ పిల్లలు ఎవరు చూడని సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళకి ఏం చేసామంటే ఆపరేషన్స్ చేయించడం, వాళ్ళ కళ్ళద్దాలు ఇప్పించడం. అప్పుడు వాళ్ళ కళ్ళలో వచ్చే ఆనందం అసలు కొన్ని లక్షలు సంపాదించిన రాని ఆనందం వచ్చేది సార్. ఎందుకంటే వాళ్ళ కొడుకులు చేయని పనులు మా కొడుకు రూపంలో వచ్చి చేసేవాడిని. అలా వాళ్ళకి అద్దాలు ఇప్పిస్తుంటే, వాళ్ళకి ఆపరేషన్ ఫ్రీగా చేపిస్తుంటే, వాళ్ళని తీసుకెళ్ళి బస్సు ఫ్రీ మాట్లాడడం అన్నీ చేస్తుంటే అలాంటిది. మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు ఆగిపోయిన ఆపరేషన్ 3-4 లక్షలు పెట్టి చెప్పించలేని స్తోమత ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేపిస్తుంటే, వాళ్ళు వచ్చి వాళ్ళ దండం పెట్టి అలాంటి చేస్తుంటే, పిల్లలు ఆగిపోయిన ఎడ్యుకేషన్ ఫీజు పే చేయడం అలాంటివి చేస్తుంటే అసలు వాళ్ళ కళ్ళలో వచ్చే ఆనందం అసలు చెప్పరానిది. ఎన్ని లక్షలు పెట్టినా కానీ రాదు అలాంటిది. సో ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటివి చాలా వస్తూనే ఉన్నాయి. ఫీజు పే చేయడం, అలాంటి చేయడం చాలా రకరకాల వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే సార్, జస్ట్ 8వ తరగతి 9వ తరగతిలోనే బానిసలు అయిపోతున్నారు. ఇది ఆల్కహాల్కి, మళ్ళీ చిన్న ఏజ్లోనే తాగడం ఘోరంగా అలవాటు అయిపోయింది. మళ్ళీ లేనిపోని అలవాట్లు చేసేస్తున్నారు. సో అలా కాకుండా యువత ఉంటే దయచేసి వాళ్ళ పేరెంట్ మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. ఫస్ట్ వాళ్ళు కాపాడుకోండి, తర్వాత సమాజాన్ని. కాబట్టి వాళ్ళను మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. యువత మారితే దేశాన్ని మార్చచ్చు. స్వామి వివేకానంద ఒకటే మాట అన్నారు, 100 మంది యువకులుంటే, బలమైన యువకులుంటే దేశాన్ని మార్చేయచ్చు అన్నారు. సో యువత ఇప్పుడు పక్క వాళ్ళని మార్చడం కాదు, ఫస్ట్ వాళ్ళు మారి వాళ్ళు స్టేబుల్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండి ఏ పక్క వారికి హాని చేయకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా మారిపోతుంది. వీలైతే ధ్యానం చేయడం, వాళ్ళ అలవాట్లు మార్చడం, తాగడం కొంచెం దూరం ఉండడం, రకరకాల బానిసలకు, అమ్మాయిలకు, వీటికి చిన్న ఏజ్లోనే అడిక్ట్ అయిపోతారు. సో వాటికి కొంచెం దూరం ఉండి వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే దేశానికి వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతాం, దేశాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కరోనా టైంలో చాలామందికి తిండి దొరకలేదు సార్. వాళ్ళకు గ్రాసరీస్ ఇవ్వడం, నిత్యావసర సరుకులు మేమే వెళ్ళి మా వాలంటీర్స్ త్రూ వెళ్ళి ఇవ్వడం. ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళు బయట రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ డబ్బులతో తీసుకెళ్ళి బీద వాళ్ళకి ఇవ్వడం. అలానే చాలామంది గ్రామాల నుంచి, సిటీ నుంచి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. బీహార్ కావచ్చు, ఎంపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్కి. ఇక్కడ హైవే ఉంటుంది, వాళ్ళకి అందరికీ హైవే మీద వంటలు చేస్తూ స్పాట్లు పెట్టడం. అది నైట్ టైంలో వస్తే నైట్ టైంలో వెళ్ళిపోవడం మేము. అలానే కరోనా టైంలో చాలామందిని రూమ్లో బంద్ చేసేసారు, ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళలేరు. అలాంటి ప్లేస్లో మా డబ్బులతో వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించి, మళ్ళీ కొన్ని గర్భరాలు వాళ్ళని వేడి చేసేటివి ఉండే, అవన్నీ ఫ్రీగా మెడిసిన్ ఇచ్చాము మేము. కొన్ని లక్షల మందికి చేసాం. అది ఒకటే మా గ్రామానికని కాదు సార్ నేను చేసింది,
రాష్ట్ర వ్యాప్తంగా నేను బైక్ మీద తిరిగాను. కరోనా టైంలో దాదాపు తెలంగాణ మొత్తం నేను తిరిగాను సార్, అన్ని జిల్లాలు తిరిగాను నేను. కానీ ఫోకస్ ఎక్కువ అయితే మెదక్ జిల్లాలో ఒక దాదాపు 25 నుంచి 30 గ్రామాలు మేము బాగా తిరిగాం. బైక్ మీద వెళ్ళిపోవడం, మళ్ళీ పిఎస్ వాళ్ళ సాయం, పిఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే మీరు చిన్నపిల్లలు ఏం చేస్తారని అన్నారు, మీతో ఏం కాదన్నారు. స్మైల్ ఇచ్చేసి వచ్చేసాం మేము. అదే పిఎస్ వాళ్ళకి ఎలా చేసామంటే 20 నుంచి 30 గ్రామాలకు ఒక అంబులెన్స్ వేసుకొని, ఒక 3-4 కార్లు వేసుకొని వెళ్ళి మేము యూత్ అంటే ఏంటి అని చూపించి గ్రామానికి వెళ్ళిపోయాం. మాస్క్ ఇవ్వడం, శానిటైజర్, అవన్నీ డిఫరెంట్ ఇవ్వడం. సో అప్పుడు పిఎస్ వాళ్ళే వచ్చి మేము కూడా మీతో జాయిన్ అవుతామని అన్నారు. అప్పుడు మాకు ఇంకా సపోర్ట్ దొరికింది. సో అప్పుడు నేను ప్రతి జిల్లాకి నేను స్ప్రెడ్ అయిపోయాను, జిల్లాకి నేను వెళ్ళిపోయాను. అదే టైంలో చాలామంది అమ్మాయిల నుంచి మాకు కాల్స్ వచ్చాయి, మా వాలంటీర్స్ నుంచి కాల్ వచ్చాయి. సార్ అన్న మాకు ఇలా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 29 నుంచి 30 మంది అమ్మాయిలు చనిపోయారు, మేము ఏం చేయాలి అనే ఉద్దేశంతో అంటే ఒక అన్నయ్యతో, ఒక హోప్ ఫౌండేషన్ విజయ్ అని ఉంటారు హైదరాబాద్లో. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యాను. మళ్ళీ డిఫరెంట్ ఎన్జిఓస్, దాదాపు 40-50 ఎన్జిఓస్ను కనెక్ట్ అయ్యాను. సార్ ఏం చేస్తే బాగుంటుంది, ఈ టైంలో మనం తప్పనిసరి వాళ్ళకు శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా ఇవ్వాలి, ఏం చేద్దాం అని చేస్తే డబ్బులు లేవు. చాలామంది ఇలా చేస్తే విపాసన వాళ్ళు కావచ్చు, విపాసన ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ వాళ్ళు కావచ్చు, కొంతమంది క్లాత్ ఇవ్వడం, కొంతమంది మాస్కులు ఇవ్వడం. అలా చేస్తే క్లాత్ ఇస్తే మేము దాదాపు ఒక 4-5 గ్రామాల్లో టైలరింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసేసాను. వాళ్ళు బయటకు వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకి టైలరింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాం. మాస్కులు కుట్టడం, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, మాస్కులు ఇచ్చి ప్రతి గ్రామానికి ఫ్రీ ఇచ్చాం. సో అప్పుడు ఉమెన్స్కి చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే వాళ్ళకు ఉపాధి దొరికింది. మాస్కులు ప్రతి ఒక్కరికి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మాకు స్కోప్ దొరికింది. సో అలాంటి సిచ్యువేషన్లో నాప్కిన్ అందక చాలామంది అమ్మాయిలు, దాదాపు 29 నుంచి 30 మంది అమ్మాయిలు చనిపోయిందని మాకు కాల్ రావడంతో చాలా బాధ అనిపించింది. సో ఇది మేము పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేశారు. తర్వాత మేము ప్రతి గ్రామానికి కార్ వేసుకొని వెళ్ళిపోయాం. మా డిఫరెంట్ హోప్ ఎన్జిఓ కావచ్చు, 7 డేస్ కావచ్చు, ఎన్వైకే కావచ్చు, మళ్ళీ బ్రహ్మ సమాజ్ కావచ్చు, డిఫరెంట్ ఎన్జిఓస్తో హెల్పింగ్ హ్యాండ్స్, మళ్ళీ ఒక దాదాపు 30-40 ఎన్జిఓస్ ఒక టీమ్గా వెళ్ళి ప్రతి గ్రామానికి ఏమేమి ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కువ ట్రైబల్ టార్గెట్ చేసాం. వాళ్ళకు బయట వెళ్ళి ఇది నాప్కిన్ అని వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు, పాపం వాళ్ళకు నాప్కిన్స్ అని తెలియదు, మనల్ని అన్ఎడ్యుకేటెడ్. సో గ్రామాలు తాండాలు వెళ్ళిపోయాం మేము. ఇంకా తర్వాత పిఎస్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా దానం చేయడం స్టార్ట్ చేశారు. సో దాదాపు 25 నుంచి 50 వేల వరకు మేము నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. చాలా ఎన్జిఓస్ సపోర్ట్ చేశాయి. కరోనా టైంలో మా ఇంట్లో వాళ్ళు చాలా భయపడ్డారు, వీడేంటి అన్నీ డబ్బులు లేకుండా కానీ అన్నీ తీసుకెళ్తున్నాడు, పరిస్థితి ఏంటి, అన్నీ అమ్మేసేటట్టు ఉన్నాడు. యాక్చువల్లీ నా బర్రెలు ఉండే సార్, నాకు 2 బర్రెలు వచ్చినాయి, ఆ బర్రెలు కూడా అమ్మేశాను. మళ్ళీ వీడు ఆగేటట్టు లేడనే ఉద్దేశంతో బర్రెలు అన్నీ అమ్మేస్తున్నాడు, వీని డోర్ వేసేయాలని, తాళం వేసేయాలని మా అమ్మ లాకేసేసింది. సో మా అమ్మ నా భయపడి ఇక్కడ ఒక రూమ్ ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి ఉంటుంది, క్లోజ్ చేసేసింది. నేను కూడా వెళ్తే నాకు కూడా కరోనా వస్తుందని. మళ్ళీ బయట నేను వెళ్ళే దారిలో మా అమ్మ వెళ్ళకపోయేది, నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళి ఉండాను. సో మా అమ్మ భయపడి కిటికీల నుంచి నాకు అన్నం పెట్టేది. సో మా అమ్మ వీడు ఆగడు, తప్పనిసరి వీని దారి ఒకటి ఇచ్చేద్దామని వదిలేసింది. సో నేను తప్పనిసరి వీడు ఆగడు అనే ఉద్దేశం, ఇక వీళ్ళు ఎట్లయినా తిండి పెట్టాలి, నేను పోతే నాకు కూడా కరోనా వస్తా, నేను లేవా, వాడైతే లేస్తాడు, వాడు యంగ్ బ్లడ్ ఏం కాదని పోన్లే అన్నట్టు వాటర్ బాటిల్స్ బయటనే ఇచ్చేయడం. ఫుడ్ ఒక కిటికీ ఉంటుంది విండో, ఆ కిటికీల నుంచి ఫుడ్ అందేయడం. ఒకరోజు అయితే కరోనా అటాక్ అయింది, లేవలేను, చాలా ఘోరంగా. అసలు నాకేమైంది, బాడీ సపోర్టే చేయలేదు, నాకు చాలా ఘోరంగా ఏడ్చాను. అప్పుడు నాకు కాల్ వచ్చింది, సార్ ప్లీజ్ సార్ నాకు ఎట్లయినా కాపాడండి, మా ఫ్యామిలీ కనీసం తినడానికి కూడా తిండిలేదు సార్, మీరే ఇప్పుడు నాకు దేవుడిలాగా ఏమైనా చేయండి సార్, నాకు వాయిస్ కూడా లోపల నుంచి రావట్లేదు. వాళ్ళ కాల్ వచ్చేసరికి మా అమ్మ, నేను లౌడ్ స్పీకర్ పెట్టాను, విన్నది. అసలు హెల్ప్ చేయని మా అమ్మ ప్యాక్ చేసి ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో పసుపు కావచ్చు, ఉప్పు, కారం, బియ్యం అవన్నీ ప్యాక్ చేసి పెట్టింది. అసలు ఆ ఎనర్జీ ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదు సార్. వెళ్ళిపోయాను నేను. అసలు 100 కిలోమీటర్ జర్నీ చేసేవాడిని 5 కిలోమీటర్ జర్నీ చేస్తే నరకంలాగా అనిపించింది సార్. అప్పుడు అటాక్ అయినప్పుడు నాకు కరోనా ఫస్ట్ వేలో. సో ఇది ఎంటరా బాబు అనిపించింది. తర్వాత కరోనా అయిపోయింది. నేను 8th 9th ఉన్నప్పుడు నాకు చిన్న చిన్న పేపర్లలో వచ్చేవాడిని నేను. సో ఒక్కసారి పేపర్లో వస్తే బాగుండు అనుకునేవాడిని. కానీ నా పేపర్ కట్టింగ్స్ కూడా నన్ను గ్యాదర్ చేసుకోవాలనేంత పేపర్లో పడ్డాను నేను.
పేపర్ న్యూస్, పేపర్ క్లిప్స్, ఆర్టికల్స్ అవి దాదాపు 70 నుంచి 80 అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. యూత్ ఐకాన్ కావచ్చు, మోడీ వారియర్ కావచ్చు, సోషల్ మళ్ళీ బ్లడ్ డోనర్గా కావచ్చు, మళ్ళీ ఇక్కడ యంగ్ ఇండియా అవార్డు కావచ్చు, ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ ఇట్లాంటి ఐకాన్స్ లాంటివి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్, మళ్ళీ ఇక్కడ కరోనా వారియర్, అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా అవార్డులు ఉన్నాయి. దాదాపు 70+ వచ్చాయి. రీసెంట్గానే నేను ఉగాది వారియర్స్ వచ్చింది. ఇప్పుడు ఒక 1 వీక్ బిఫోర్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ యూత్ ఐకాన్ లాగా కూడా ఒక అవార్డు వచ్చింది. మళ్ళీ తెలంగాణ స్టేట్లో నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు 3 యువతను సెలెక్ట్ చేశారు ఒక 1 వీక్ బిఫోర్. ఆ 3 మెంబర్స్లో నేను ఒక్కరిని, అంటే యూత్ ఐకాన్ లాగా. సో అది ఆర్టికల్ కూడా త్వరలో వస్తుంది. సో అలాంటివి చాలా వచ్చాయన్న. సార్ నేను చిన్నప్పుడు అనేవాళ్ళు సార్, 4 రూపాయలు వెనక వేసుకోవడం కంటే 4 దిక్కుల నలుగురిని సంపాదించుకో అని 9th క్లాస్లో చెప్పారు ఒక లెసన్లో. సో అప్పుడు అర్థమైంది సార్. అది ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఏ జిల్లాకి వెళ్ళినా కానీ, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఇప్పుడు రాష్ట్రాలే కాదు సార్, కొన్ని దేశాల్లో కూడా మా వాలంటీర్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే నా గూడు ఫ్రీ చేస్తున్నారు. సార్ నేను వస్తున్నా అంటే రైట్, నా ఫుడ్డు, ఆయనకు కావాల్సింది ప్రతి వ్యక్తికి ఒకటే సార్, తిండి, నిద్ర, అది ఉంటే చాలు సార్, జీవితాన్ని అది చేయొచ్చు. వాళ్ళ ఆరోగ్యమైన బాడీ. సో అవన్నీ నాకు ఫ్రీగా దొరుకుతున్నాయి. సో చాలామంది నువ్వు ఆగద్దు, నువ్వు జాబ్ చేయొద్దు, జాబ్ చేస్తే నువ్వు ఒక్కొని నీ జీవితమే, నీ కుటుంబం ఒక్కటే కాపాడుతావు, నువ్వు 10 మంది కోసం ఉండాలి, లక్షల మంది జీవితాలను మార్చాలి, సో నువ్వు ఆగద్దు అని నాకు తెలియకుండా నా బ్యాగ్లో కూడా నా బ్యాగ్లో సైడ్ జేబులో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు నా ఫ్రెండ్స్. సో అసలు నాకు ఒక పర్పస్ కోసం వచ్చి ఉంటాను. అంతమంది నాకు బ్యాక్ ఉన్నారు. ఇక్కడ అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక బుక్ రాశారు, ఒక మాట రాశారు సార్, నువ్వు ఒక అడుగు వేసేయి, 10 మంది కోసం నువ్వు అడుగు వేస్తే ధైర్యంగా వేసేయి, అందులో స్వార్థం అనేది ఉండద్దు, మొత్తం వదిలేయి, ఇది నాది కాదు లోకం, నువ్వు వెళ్ళేటప్పుడే ఏం తీసుకెళ్ళావు. సో అది నాకు కణం మొత్తం బాడీ మొత్తం నాదే అయిపోయింది. ఆ సైడ్ రైట్, ఇది కరెక్టే కదా, ఏదో ఉంది రైట్, నేను అన్నీ వదిలేసాను, సంపాదన వద్దు, నాకు కావాల్సింది వెళ్ళేటప్పుడు 6 గజాలు భూమి, రైట్ ఎనఫ్, చాలు 3 గుంటలు నా సొంత డబ్బులతో కొన్నాను, నేను జాబ్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్, ఎనఫ్. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చనిపోయేటప్పుడు ₹1 కూడా తీసుకెళ్తలేరు, వాళ్ళని పెట్టిన మట్టి కూడా తీసేస్తున్నారు. సో అది కాదు అనే ఉద్దేశంతో నేను పూర్తిగా వింగ్స్ ఆఫ్ ఫైర్లో చేసిన ఒక్క మాట, నువ్వు నిస్వార్థంగా ఒక్క అడుగు వేస్తే 100 అడుగులు నీకోసం పడతాయి అని అనిపించింది. నా దగ్గర డబ్బులు లేకున్నా కానీ కొన్ని లక్షల మందిని చేరానంటే నిస్వార్థంగా వెళ్తున్నందుకు నాకు ఇలా అడుగులు పడుతున్నాయి సార్. మా గ్రామం ఏంటి అనేది కరోనా టైంలో తెలిసింది అందరికీ. ఖాజాపూర్ ఎక్కడ ఉందని చాలామంది సెర్చ్ చేశారు. ఆంధ్ర నుంచి రావడం, ముంబై నుంచి రావడం, నా ఆర్టికల్ రాయడానికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు నా గురించి రాయడానికి. అసలు ఎవరు శివ, ఎవరు ఖాజాపూర్ ఎక్కడుంది, తండా ఎక్కడుంది, అప్పుడు ఖాజాపూర్ బయటకు వచ్చింది. మన ఊరు, అవర్ విలేజ్, అవర్ రెస్పాన్సిబిలిటీతో వెళ్తున్నాం కాబట్టి గ్రామాల్లో ఉన్న యువత విద్య, వైద్యం, ఉపాధి, వీరు 3 చేంజ్ చేస్తే దేశాన్ని మనం చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం, 2 ఉచితంగా లభించే విధంగా దానికోసం మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి ఇస్తే వాళ్ళు ఎవరి దగ్గర ఉచితాలు అడగాల్సిన అవసరం లేదు. సో అది లేకుండా చేయడమే మా ఉద్దేశం. అంటే చేసిన సాయం మురికిపోదని అంటుంటారు. సో తప్పకుండా నేను చేసిన మేలు నాకు తిరిగి వస్తుంది. అంటే నా కోసం కాదు నేను చేసేది, మళ్ళీ నా నెక్స్ట్ వేసే అడుగు కూడా నా కోసం వేయట్లేను. సో జనం కోసం వేస్తున్నాం కాబట్టి జనాల ఆశిస్తులు నాకు తప్పకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. నేను చేస్తూ వెళ్ళే కార్యక్రమాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ప్రాబ్లమ్స్ రాకుండా నా పనులు నేను గ్రామాల్లో ఇంకా విస్తృతం చేసుకుంటూ వెళ్ళాలి. నేను మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, వచ్చే వాళ్ళు చేయకుండా ఆగాలి అంటే చాలామంది ఆ పనులను ఆగిపేశారు. సో అది ఆగాలంటే ఒకటే సొల్యూషన్, తప్పనిసరి పొలిటిక్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉండి, నేనే ఒక వ్యవస్థలో ఉంటే, నేనే పాలిటిక్స్లో ఉంటే ఇలాంటి అడ్డు కాకుండా చేయడానికి ఇంకా స్కోప్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ ఫండింగ్ గవర్నమెంట్ నుంచి తీసుకురావచ్చు, చాలామందిని ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు, ఎవరు ప్రాబ్లమ్స్ ఉండవు, అప్పుడు వాళ్ళు నాకు బ్యాక్ బోన్గా ఉంటారు, ఎవరు నాకు అడ్డు రారు. సో చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒకవేళ అవకాశం ఉంటే తప్పనిసరి ఇప్పుడు వచ్చే
గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరి గ్రామాలు వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కోరుకుంటే తప్పనిసరి నేను గ్రామాల్లో నుంచి గ్రామ స్థాయి నుంచే స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ గ్రామాల వాళ్ళు ఒకవేళ ఓకే అంటే తప్పనిసరి నేను రావడానికి స్కోప్ ఉంది.